హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. టుడే బ్యాంక్ నిఫ్టీ గురించి అయితే మనం అనాలిసిస్ చేసుకుందాం. మనకి యాస్ ఆఫ్ నౌ మనం థింక్ చేసినట్టుగానే 48,000 సపోర్ట్ తీసుకొని వీక్లీ చార్ట్ చూసుకుంటే మనకి వీక్లీలో కూడా మంచి క్యాండిల్ అయితే క్లోజ్ అవుతుంది. ఇంకా ఈ వీక్ క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి ఇంకా 2 డేస్ ఉంది. ఈరోజు మనకి యూఎస్ మార్కెట్‌లో మనకి ఫెడ్ మీటింగ్ అయితే ఉందన్నమాట ఈరోజు. ఆ ఫెడ్ మీటింగ్‌ని బట్టి ఈరోజు రేపు మార్కెట్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అనేది కూడా రేపు మార్నింగ్ మనకు తెలుస్తదనమాట. యాస్ ఆఫ్ నౌ అయితే మంచి బుల్లిష్‌గా ఉంది. బుల్స్ ఆర్ ఇన్ కంట్రోల్ అని చెప్పొచ్చు. అదేవిధంగా నిఫ్టీ కూడా మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ కూడా మంచి క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వడానికి రెడీగా ఉందనమాట. బ్యాంక్ నిఫ్టీకొచ్చేసి ఈరోజు మనం ఎంట్రీ తీసుకున్నాం. ఎక్కడ తీసుకున్నాం, ఎలా తీసుకున్నాం అనేది నేను మీకు చెప్తాను మీకు. అయితే మనకి వచ్చేసి వీక్లీ అయితే మనకి ఇట్లా బుల్లిష్ కనిపిస్తుంది కదా! అదేవిధంగా వన్ డే టైమ్ ఫ్రేమ్ పెట్టుకొని చూసుకున్నట్టయితే మనకి ఎగ్జాక్ట్ ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకుందండి. మనం ఎక్కడైతే బ్రేక్ అయిద్ది. బ్రేక్ అయిపోతే కంప్లీట్‌గా అసలు బేరిష్ ట్రెండ్‌లోకి వెళ్ళిపోద్ది అనుకున్నాను. బట్ వచ్చేసి ఇక్కడి నుంచి అయితే మనకి 4 డేస్ ఈ 4 క్యాండిల్స్ ఏదైతే మనకున్నాయి. ఈ 4 క్యాండిల్స్ మనకి మంచిగా ప్రతి క్యాండిల్‌లో రియేక్షన్ కనిపించింది గానీ మనకి ఏదైతే ఉందో మనకి ఈ 4 క్యాండిల్స్ గాని, ఈ ఫాల్ ఇదంతా ఈ కన్సాలిడేషన్ మొత్తం ఏంటంటే బికాస్ ఆఫ్ ట్రంప్ ఓన్లీ. ట్రంప్ గారు ఏంటంటే టాక్సెస్ అనేది అది అని చెప్పేసి మనకి చేయడం వల్ల వాటి వల్ల మనకి కన్సాలిడేషన్ ఇదంతా ఈ వోల్టైల్ మూవ్స్ అనేది జరిగింది. ఎనీవే దీని నుంచి అయితే మనకి మళ్ళీ ప్రైస్ అయితే బయటకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత షార్ట్ కవరింగ్ ఎవరైతే ఈ క్యాండిల్స్ అన్నిట్లో షార్ట్ చేశారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు. ఎఫ్ఐఎస్ అయితే ఇంకా స్టిల్ ఇంకా మనకి ఇంకా సెల్లింగ్ చేస్తున్నారు. బట్ మనకు బయర్స్ అనే మనకి ఎవరైతే డిఐఎస్ ఉన్నారో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్, వాళ్ళు వాళ్ళ వల్లే మనకి ఇట్లా మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవుతూ జరిగింది. సో మనకి చెప్పాలంటే ఈ మనకి ఇప్పుడు 2 డేస్ అయితే మనకి కంటిన్యూస్గా ర్యాలీ అయింది కదా! రేపు నాకు తెలిసి అయితే మాత్రం రేపు కంప్లీట్ కన్సాలిడేషన్ అవకాశం ఉందన్నమాట. ఇన్ కేస్ ఈ రేంజ్లో మాత్రం ఓపెన్ అయిందంటే మాత్రం ఇక్కడే ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయిందంటే మాత్రం గ్యాప్ అప్ అయినా కానీ ఒక మంచి కొంచెం దాన్ని ఏమంటారు మన ప్రాఫిట్ బుకింగ్ అయితే వచ్చేసి కొంచెం మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఫర్దర్గా బ్రేక్ అవుతుంటే ఏమైనా ఎంట్రీ ఉంటే ప్లాన్ చేస్తాను. బట్ నాకు తెలిసి అయితే రేపు అయితే ఎంట్రీ రాదు. ఈ రోజు కూడా ఎంట్రీ తీసుకున్నా కానీ బట్ చాలా ట్రై చేశాను. చాలా సార్లు మనకి ఏంటంటే 1:1 అలా కనిపించి మళ్ళీ మనకి వెనక్కి అయితే రావడం జరిగింది. స్టాప్ లాస్ హిట్ అయిపోయిందండి ఈ రోజు మనకు వచ్చేసి. నేను మార్నింగ్ ఇక్కడ తీసుకుందాం అనుకున్నా కానీ ఇది ఇంకొంచెం కిందకు వచ్చేసి ఇక్కడ ఇట్లా ఈ ఏరియాలో వచ్చినాక ఇలా స్టాప్ లాస్ ఇలా ఇది ఆర్డర్లు తీసుకుని వెళ్ళిద్ది అనుకున్నా. బట్ ఇక్కడి నుంచి వెళ్ళటం వల్ల ఎంట్రీ అయితే ప్లాన్ చేశాను కానీ బట్ మనకి ఏంటంటే నేను ఇక్కడ వెళ్ళిన తర్వాత ఈ ఏరియాలో ప్లాన్ చేశానండి. ఈ ఏరియాలో ప్లాన్ చేయటం వల్ల ఏమైందంటే ఎక్కువ స్టాప్ లాస్ హంటింగ్ అయితే జరిగింది. ఈ స్టాప్ లాస్ హంటింగ్ ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి నాకు 1:2 టార్గెట్ రాకుండానే పైకి వెళ్ళినట్టు వెళ్తుంది. 1:1 అలా వస్తుంది. మళ్ళీ ఇలా వెనక్కి వచ్చేసింది. నేను స్టాప్ లాస్ ట్రైల్ చేశాను. ట్రైల్ చేసే వాటికి మనకు స్టాప్ లాస్ హిట్ అవ్వడం జరిగింది. దాన్నే మీకు నేను నా జీరో అలా చూపిస్తాను. రిఫ్రెష్ చేసే కదా! ఈ రోజు లాస్ వచ్చేసి 9,354 రూపీస్, ఆల్మోస్ట్ 10,000 మనకి విత్ బ్రోకరేజ్ కలిపేసి. రేపైతే మాత్రం ఇన్ కేస్ మార్కెట్ కానీ గ్యాప్ అప్ అయిందంటే మాత్రం సో ఒక కొంచెం మంచి ప్రాఫిట్ బుకింగే రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లేదు ఇన్ కేసు మంచి ఇంకా బయింగ్ ఉండి బయర్స్ ఆర్ ఇన్ కంట్రోల్లో ఉంటే మాత్రం ఇంకా ఫర్దర్గా ఇంకా వెళ్ళే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా నిఫ్టీ కూడా చూసుకోవాలి. నిఫ్టీ కూడా మనకు ఓపెనింగ్ మనకు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా కానీ మళ్ళీ వెంటనే ఇక్కడ నుండి బయర్స్ కంట్రోల్‌లో ఉండి ఇది మార్కెట్‌ని అయితే ఎంతవరకు అప్ సైడ్ మూవ్ చేద్దామని ట్రై చేశారు. బ్యాంక్స్‌లో కొంచెం ఐటీ స్టాక్స్ అన్నీ కొంచెం కరెక్ట్ అవుతున్నాయండి. బికాస్ ఆఫ్ నాస్డాక్ పడటం వల్ల ఐటీ స్టాక్స్ కొంచెం అవుతున్నాయి. అయితే ఈ ఇదొకటి మన కోటక్ బ్యాంక్ ఒకటి సపోర్ట్ చేయలేదు ఈరోజు మనం చెప్పొచ్చు మనం. ఇదేంటంటే ఆహ్, ఆల్మోస్ట్ మనకి వీక్లీ చార్ట్ పెట్టుకుంటే మీకు చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ నీకు మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ రెడీగా ఉందన్నమాట. డిసెంబర్ 2020 ప్రైస్ ఎక్కడైతే ఉందో డిసెంబర్ 2020 ఆల్మోస్ట్ మన కరోనా అప్పుడు ఎక్కడైతే ఉందో ప్రైస్ ఇప్పుడు ప్రైస్ ఇప్పుడు అక్కడే ఉందండి. ఈ లెవెల్స్ అనేవి క్రూషియల్ లెవెల్ అనమాట. వన్స్ ఇది బ్రేక్ అయిందంటే మాత్రం మల్టీ ఇయర్ బ్రేక్అవుట్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒకటి మంచి ఇది ఇదిగా ఉందన్నమాట. మంచి ప్యాటర్న్ అనమాట. మంచి అక్యుములేషన్ జరుగుతుంది ఇక్కడ. ఐసిఐసిఐ బ్యాంకు ఇవన్నీ ఏంటంటే మంచిగానే ఉన్నాయని చెప్పాలి. నిఫ్టీ స్టాక్స్ గురించి నేను మీకు చెప్పా కదా! ఎవరైనా ఉంటే కామెంట్ చేయమని చెప్పి ఎవరు చేయలేదు. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటే మాత్రం తప్పకుండా చెప్పండి. చాలా సెక్టార్ స్టాక్స్ వచ్చేసి మనకి మీకు చూపియాలంటే ఆహ్, 1 మినిట్ మీకు చూపియాలంటే ఇప్పుడు నిఫ్టీ ఇండైసిస్ ఉన్నాయి కదా! ఈ నిఫ్టీ ఇండైసిస్ ఈ ఇండైసిస్ ఉన్నాయి కదా! ఈ ఇండైసిస్ వైస్‌గా పెట్టుకొని చూసుకున్నట్టయితే మీకు ఏ ఇండెక్స్‌లో మీకు ఎక్కువ ఫాల్ ఉంది. ఎక్కువ అంటే ఏ ఇండైసిస్‌లో మనకి డిస్కౌంట్‌లో దొరుకుతుంది మీరు ఈజీగా ఫైండ్ ఔట్ చేయాలంటే ఇలా ఆల్ టైమ్ హై దగ్గర నుండి దీన్ని ఇలా చేసుకుంటే ఆల్మోస్ట్ 30% నిఫ్టీ రియాలిటీ స్టాక్స్ వచ్చేసి పిఎస్యూ బ్యాంక్స్ కూడా మనకు ఆల్మోస్ట్ మంచిగానే 30% కానీ ఎక్కువగానే
డిస్కౌంట్ 20-30% ఉన్నాయి. ఎనర్జీ కూడా స్టాక్స్ కూడా వీటిలో టాప్ స్టాక్స్ ఉంటాయండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా అంటే ఈ 31%. సేమ్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరు, మెటల్, మీడియా. మీడియా అయితే మరి డెడ్ చీప్గా దొరుకుతుందండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ మీకు తెలిసింది, డైలీ చెప్తున్నాను. ఫైనాన్స్ సర్వీసెస్, కన్జంప్షన్, నిఫ్టీ కన్జంప్షన్, ఈ స్టాక్స్ అన్ని 30% అయితే కరెక్ట్ అయితే జరిగింది. సో వీటిలో టాప్ స్టాక్స్, బెస్ట్ క్వాలిటీ ఉన్న స్టాక్స్ అయితే మీకు ఏదన్నా కావాలనుకుంటే నాకు పర్సనల్గా నాకు వచ్చేసి కామెంట్ చేయండి. కామెంట్ ఆర్ ఫోన్ నెంబర్ ఉంది దాంట్లో. సో ఫోన్ చేసినా ఇబ్బంది లేదు మాకు. ఆ, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇన్ కేస్ ఏమైనా సజెషన్స్ కావాలన్నా, మీరు నాకు ఏమైనా సజెషన్ చెప్పాలన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.